హాయ్ ఎవరివన్. ఎస్ఎస్జిడికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్. ఏమంటే మన ఛానల్లో ఎస్ఎస్జిడి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే 2024 సంవత్సరంలో ఎస్ఎస్జిడి పెట్టిన ఆల్ షిఫ్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి వాటి ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూద్దాం. మనకు ఇవే క్వశ్చన్ రాకపోవచ్చేమో కానీ ఎగ్జామ్ పాయింట్ ఈసారి మన ఎస్ఎస్జిడిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్స్ రాకపోయినా ఇలాంటి మోడల్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఓకే, చూద్దాం ఏ విధంగా అడిగాడు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, టూ ట్రైన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, రెండు ట్రైన్లు వ్యతిరేక దిశలో ప్రయాణం అవుతూ ఉన్నాయంట. రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణం అవుతున్నాయంట విత్ ద సేమ్ స్పీడ్. అంటే వాటి యొక్క స్పీడ్ అనేది సేమ్. అంటే మొదటి ట్రైన్ ఏ స్పీడ్తో అయితే వెళ్తుందో రెండో ట్రైన్ కూడా అదే స్పీడ్తోనే వెళుతుందంట. తర్వాత ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ ఈజ్ 320 మీటర్స్. ప్రతి రైలు పొడవు కూడా సేమ్. అంటే రెండు రైలు స్పీడ్ సేమ్, రెండు రైలు పొడవులు సేమ్. ఓకే, తర్వాత ఒక్కొక్క రైలు పొడవు ఎంతంటే 320 మీటర్స్ పొడవు ఉందంట. నెక్స్ట్ అదేవిధంగా దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 18 సెకండ్స్. అంటే రెండు రైలు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ రెండు రైలు ఒకదానికొకటి దాటడానికి 18 సెకండ్ల సమయం పట్టినదంట. తర్వాత దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్. అంటే ప్రతి రైలు యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు వాడు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎప్పుడైనా ఒక ట్రైన్ అనేది ఒక చెట్టుని కానీ ఒక మ్యాన్ని కానీ ఒక ఎలక్ట్రికల్ పోల్ని కానీ క్రాస్ చేసినప్పుడు ట్రైన్ పొడవు మాత్రమే మనం తీసుకుంటాం. అదే ఒక ట్రైన్ అనేది ఒక బ్రిడ్జిని కానీ ఒక ప్లాట్ఫామ్ని కానీ లేక ఒక వంతెనని కానీ ఒక గుహని కానీ లేక మరొక ట్రైన్ని కానీ క్రాస్ చేసినప్పుడు రైలు పొడవుతో పాటు వాటి యొక్క పొడవులు కూడా తీసుకుంటాం. అంటే ఇక్కడ రెండు రైలు పొడవు 320 మీటర్స్, ఒకటి 320 మీటర్స్. అంటే 320 మీటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్. ఎప్పుడైనా ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ని క్రాస్ చేసేటప్పుడు ఈ రెండు ట్రైన్లు ఒకే డైరెక్షన్లో సేమ్ డైరెక్షన్లో కనుక ట్రావెల్ అయితే అప్పుడు వాటి యొక్క సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ ఏం చేయాలి అంటే మైనస్ చేయాలి. అవే రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్ వ్యతిరేక దిశలో కనుక ప్రయాణం అయితే ఆ రెండు రైలు వ్యతిరేక దిశలో కనుక ప్రయాణం అయితే అప్పుడు ఆ రెండు వేగాన్ని ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. ఓకే, ఈ కాన్సెప్ట్ ఉపయోగించి క్వశ్చన్ అడిగాడు వాడు. చూద్దాం. రెండు రైళ్లు సమాన వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. ప్రతి రైలు పొడవు 320 మీటర్లు అయినప్పుడు మరియు అవి ఒకటి దాటడానికి 18 సెకండ్ల సమయం దాటినది. ఓకే, అయినా ప్రతి రైలు వేగం ఎంత అన్నాడు వాడు. ఓకే, రైలు వేగం అంటున్నాం అంటే స్పీడ్. ఇక్కడ మన గివెన్ డేటా ఏ రాసుకుంటామంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ఎంత 320 మీటర్స్. రెండో ట్రైన్ కూడా లెంత్ ఆఫ్ ట్రైన్ 2 ఎంత అంటే 320 మీటర్స్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. రెండో ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో తెలియదు కాబట్టి అది కూడా సేమ్ కాబట్టి ఇది కూడా ఎక్స్ అనుకుందాం. ఓకే, రెండు ట్రైన్ ఒకదానికొకటి క్రాస్ అవుతున్నాయి కాబట్టి రెండు ప్లస్ చేయాలి. ఈ రెండు ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. వేగానికి ఫార్ములా దూరం బై కాలం. ఓకే, వేగం ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 2x. తర్వాత ఇక్కడ డిస్టెన్స్ వాల్యూ 320 ప్లస్ 320 అంటే 320 డబల్ చేయాలిగా. అంటే ఇప్పుడు డబల్ చేయదండి, అలాగే ఉండండి. 2 × 320 అంటే డబల్ చేసినా మల్టిప్లై 2 చేసినా ఒకటే బై ఏ టైంలో ఒకదానికొకటి క్రాస్ అయినాయంటే 18 సెకండ్స్. అంటే ఇక్కడున్న 2 క్యాన్సల్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 320/18. ఇక్కడ మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే పైన మీటర్స్లో ఉంది, కింద సెకండ్స్లో ఉంది. అప్పుడు స్పీడ్ వాల్యూ దేంట్లో వచ్చిందంటే 320/18 మీటర్ పర్ సెకండ్లో ఆన్సర్ రావాలి. కానీ మనకు ఆప్షన్ చూస్తే అన్ని KMPHలో ఉంది, కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. కాబట్టి దీన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మారుద్దామంటే ఇది మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ మార్చే క్రమంలో మనం దేంతో మల్టిప్లై చేస్తామంటే 18/5 చేత మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్ ఉన్న వాల్యూ కాస్త
km/h కిందికి మారిపోతుంది. అప్పుడు 18 క్యాన్సల్, 5 1s 5 6 30. ఓకే, 5 6 30 అంటే ఇంకా 20 ఉంటుంది. 5 4s అంటే దేర్ ఫోర్ ఆన్సర్ 64 kmph. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 64 kmph ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ చైర్ ఈజ్ ఏ 2000 rupees ఆఫ్టర్ గివింగ్ two successive discount of 20% and X% of the chair is sold for 1400 rupees. అంటే ఒక చైర్ మీద ఒక చైర్ యొక్క ప్రకటన ఎంఆర్పి రేట్ ఎంతంటే 2000 రూపాయలు ఉందంట. ఈ ఎంఆర్పి 2000 రూపాయల పైన అతను 2 సార్లు డిస్కౌంట్ ఇచ్చాడు. ఒక డిస్కౌంట్ 20%, ఇంకొక డిస్కౌంట్ X% ఇచ్చాడంట. అలా X% 20% ఇచ్చిన తర్వాత ఆ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అతను ఎంత అమ్మాడు అంటే 1400 రూపాయలకి అమ్మాడంట, 1400 రూపీస్కి అమ్మాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? అయితే రెండో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు అనేది అర్థం. ఓకే, తెలుగు మీడియం క్వశ్చన్ చూసుకుంటే ఒక కుర్చీ యొక్క ప్రకటిత వెల ఎంత అంటే 2000 రూపాయలు, దానిపై 20% మరియు X% వరుస తగ్గింపులు ఇచ్చినట్లయితే ఇచ్చి 1400 రూపాయలకు అమ్మాను, అయినా ఎక్స్ యొక్క విలువ ఎంత అంటున్నాడు వాడు. కాబట్టి ఇక్కడ వాడు ఎంత ప్రకటించాడు? వాడు 2000 రూపాయలు ప్రకటించాడు. ఓకే, 2000 రూపీస్ ప్రకటించాడు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 20% డిస్కౌంట్. అంటే 100లో 20% వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత అంటే 80%. 80% అనేది డిస్కౌంట్ ఇంటూ ఈ డిస్కౌంట్ ఎంత తెలుసు కాబట్టి 100 మైనస్ ఎక్స్ అయినా రాయండి. ఎందుకంటే ఇక్కడ 100 మైనస్ 20 రాసాంగా, 100 మైనస్ 20 ఏ విధంగా అయితే రాసామో అదే విధంగా అక్కడ రాయాలి. ఓకే, తర్వాత లేదని ఫస్ట్ ఎక్సే రాద్దాం. X/100 ఈక్వల్ ఇలా 2 డిస్కౌంట్ ఇస్తే వాడు ఎంత అమ్మినట్టంటే 1400 రూపాయలకి అమ్మినట్టంట. అంటే ఈ సింప్లిఫికేషన్లో ఎక్స్ వాల్యూ కనుక్కుంటే డైరెక్ట్ మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ 000 ఈ 0 మొత్తం పైన 40కి 40 క్యాన్సల్. ఓకే, 2 1s ఇక్కడ వాల్యూ 2700. ఓకే, తర్వాత 8 1s ఇప్పుడు 8తో క్యాన్సిల్ చేయడమే మనకు కావాలి. అంటే 8తో 700 కనుక డివిజన్ చేస్తే 8 8s 64 60, 8 7s 56 4.085 అంటే ఇక్కడ వాల్యూ ఎంత అంటే 87.5%. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 87.5% కాదు, అండ్ ఎక్స్ ప్లేస్లో ఉండవలసిన వాల్యూ 87.5% అయినప్పుడు అప్పుడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అంటే దీన్ని మనం ఏం చేయాలంటే 100లో నుంచి తీసేయాలి. 100లో నుంచి తీసేస్తే అప్పుడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అంటే వాడు 12.5% అనేది డిస్కౌంట్. 12.5% ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రేషియో టాపిక్ మీద ఇవ్వడం జరిగింది. వాడు ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ m/n ఈక్వల్ టు 9:6. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m ప్లస్ n ఈజ్ టు m మైనస్ n. నెక్స్ట్ తెలిమిన క్వశ్చన్ m/n 9:6 అయితే m ప్లస్ n ఈజ్ టు m మైనస్ n యొక్క విలువ ఎంత అని అంటున్నాడు వాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ m ప్లస్ n ఈజ్ టు m మైనస్ n. ఇక్కడ m వాల్యూ ఎంత అంటే 9 ప్లస్ 6, ఇక్కడ 9 మైనస్ 6, ఇక్కడ 9 ప్లస్ 6 వాల్యూ 15, 9 మైనస్ 6 వాల్యూ 3, 3 1s 3 5s. దేర్ ఫోర్ రేషియో ఎంత అంటే 5:1. 5:1 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బోత్ ఏ అండ్ బి దేర్ వాచెస్ at a rate of 5,000 rupees per watch. Okay, A earn at a profit 25%. Next, while B incurred a loss of 10%. What is the ratio of cost price of A and B? ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా క్వశ్చన్ అడిగాడంటే వాడు ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు తమ గడియారాన్ని ఒక్కొక్కటి 5,000 రూపాయల చొప్పున అమ్మారంట. అంటే రెండు కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ సేమ్, ఇద్దరు కూడా తన గడియారాన్ని 5,000 రూపాయల చొప్పున అమ్మారు. కానీ వాళ్ళు ఎంత కొన్నారో అయితే తెలియదు.
ఫస్ట్ వాడు ఏ అనేవాడు 5,000 రూపాయలకు అమ్మడం వల్ల ఏ అనేవానికి 25% లాభం వచ్చిందంట. బి అనేవానికి అదే గడియారానికి 5,000 రూపాయలకు అమ్మడం వల్ల వానికి 10% నష్టం వచ్చింది. అయినా ఏ మరియు బి ఆ గడియారాన్ని కొన్న వేల నిష్పత్తి ఎంత అంటున్నాడు వాడు. ఎంత కాస్ట్ ప్రైస్ రేషియో అడుగుతున్నాడు వాడు. ఓకే, చూద్దాం ప్రొవిజర్ ప్రకారం ఏ విధంగా చేయాలి, షార్ట్ కట్లో ఏ విధంగా లేపాలో కూడా చూద్దాం. ఓకే, ప్రొవిజర్ ప్రకారం ఏ విధంగా చేయాలి అంటే ఏ గురించి మాట్లాడుతున్నాడు వాడు. ఏ అమ్మితే వాళ్ళ లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది? 25% ప్రాఫిట్. అంటే ఎప్పుడైనా లాభం అంటే 100 కన్నా ఎక్కువ తీసుకోవాలి. 10% ప్రాఫిట్ అంటే 110 తీసుకుంటాం. 20% ప్రాఫిట్ అంటే 120 తీసుకుంటాం. అదే 20% లాస్ అంటే 80 తీసుకుంటాం. అంటే ప్రాఫిట్ అంటే అబోవ్ 100, లాస్ అంటే బిలో 100 తీసుకుంటాం. ఓకే, ఆ లెక్క ప్రకారం ఏ 25% లాభం పొందాడు అంటే 125%. 125కి ఎంతకు అమ్మాడు వాడు? 5,000 రూపాయలకి అమ్మాడు. 5,000 రూపాయలకి. నెక్స్ట్ కొన్న వేల ఎంత అంటే 100%కి అయితే ఎంత? ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై కనుక చేస్తే 100 × 5,000 బై 125. ఓకే, 5 టేబుల్తో 25 టేబుల్తో 25 5s 25 4s. తర్వాత 5 1s ఇక్కడ వాల్యూ 5 1s 5 0 0 0. దేర్ఫోర్ వాడు ఎంత కొన్నాడు అంటే 4,000 రూపాయలకు కొన్నాడు. అంటే వానికి లాభం వచ్చింది కాబట్టి ఎంత కొన్నాడు వాడు? 4,000 రూపాయలకు కొని 5,000 రూపాయలకు అమ్మడం వల్ల 4,000 రూపాయలకు కొని 5,000 రూపాయలకు అమ్మడం వల్ల వానికి ఎంత శాతం లాభం అంటే 25% లాభం వచ్చింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా బి గురించి మాట్లాడదాం. బి అనేవాడు అమ్మితే ఏమొచ్చింది? నష్టం వచ్చింది. ఎంత శాతం నష్టం? 10% లాస్. అంటే 10% లాస్ అంటే 90% అమ్మాడు వాడు. 90% అమ్మాడు. ఎన్ని రూపాయలకు అమ్మాడంటే 5,000 రూపాయలకు అమ్మాడు. అదేవిధంగా ఎంత కొన్నాడు అంటే 100%. 100%కి అయితే ఎంత? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై కనుక చేస్తే 100 × 5,000. 100 × 5,000 బై 90. ఓకే, ఇక్కడ వాల్యూ 0 0 క్యాన్సల్. ఓకే, ఇక్కడ సింప్లిఫికేషన్ అవ్వదు కానీ మనకి లాస్ట్ రేషియో అడిగాడుగా. 500 × 100 ఇక్కడ వాల్యూ 50,000. 50,000 బై 9. 50,000 బై 9 అనేది అంటే ఆన్సర్ పాయింట్లో వస్తుంది. అలాగే ఉండిద్దాం. రెండో వాడు అంటే బి అనేవాడు వాడు ఎంత కొన్నాడు అంటే 50,000 బై 9 రూపాయలకు అనేది వాడు కొన్నాడు. వాడి మధ్య రేషియో అడిగాడు వాడు. A/B. ఏ వాల్యూ ఎంత? 4,000 = బి వాల్యూ ఎంత అంటే 50,000 బై 9. ఓకే, 30కి క్యాన్సల్. ఓకే, ఇక డినామినేటర్ ఉన్న 9 కాస్త యువతలు వస్తే 9 మల్టిప్లై అవుతుంది. 9 4s 36 = 50. 2 టేబుల్తో 2 18s 225. అంటే ఆన్సర్ వాల్యూ ఎంత అంటే 18:25. 18:25 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదంతా ప్రొవిజర్ ప్రకారం. మన ఎగ్జామ్ పాయింట్ ఇదంతా చేసుకుంటూ పోతే అక్కడే టైం అంతా కిల్లింగ్ అయిపోతుంది. అంటే టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంటుంది. మనం షార్ట్ కట్ ఏ విధంగా చేయాలి అంటే ఒక కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇది కూడా అవసరమే. ఇది ఎప్పుడు అవసరం? ఒక ఏ అనే వాచ్ తన వాచ్ని 5,000 రూపాయలకు అమ్మి బి అనేవాడు 4,000 రూపాయలకు అమ్మితే అంటే అతను అమ్మిన వెలలు వేరేగా ఉంటే ఈ మోడల్ రావాలి. అతను అమ్మిన వెలలు అంటే సెల్లింగ్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటే ఈ కాన్సెప్ట్ చేయాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ విల్ బి సేమ్గా. సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయినప్పుడు ఒకరికి లాభం వచ్చిందంట, ఒకరికి నష్టం వచ్చిందంట. అప్పుడు లాభం వచ్చి నష్టం వచ్చినప్పుడు వాటి యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటే. ఓకే, షార్ట్ కట్ ఏ విధంగా చేయాలి అంటే చూద్దాం. షార్ట్ కట్లో ఏ విధంగా రావాలి అంటే కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం సమానం అవ్వాలి అంటే సెల్లింగ్ ప్రైస్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అంటే అమ్మిన వెలలు సమానంగా ఉండాలి. ఒక అమ్మిన వెలలు సమానంగా ఉంటే అప్పుడు అమ్మిన వెలలు సమానంగా ఇచ్చి మనకి కొన్న వెల కనుక్కోమంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటే ఏ విధంగా చేస్తామో చూడండి. ఓకే, ఏ అనే పర్సన్, బి అనే పర్సన్. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల. ఓకే, అమ్మితే ఏ అనే వానికి ఏమొచ్చింది? 25% లాభం వచ్చిందిగా. కాబట్టి ఇక్కడ 125 తీసుకుంటాం. బి అనేవాడు
బి అనేవాడు అమ్మాడు బి అమ్మితే ఎంత లాభం వచ్చిందని లాభం రాలే వాడికి, నష్టమే వచ్చింది. ఎంత నష్టం అంటే 10% లాస్, కాబట్టి 90. ఓకే, అప్పుడు మనం ఏం కనుక్కోమన్నానంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోమనాలి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వాడే ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్గా ఉంది అన్నప్పుడు వాని కనుక లాభం వచ్చి ఒకరికి లాభం ఒక నష్టం, లేక ఇద్దరికి లాభం రావచ్చు, లేక ఇద్దరికి నష్టం రావచ్చు. వాడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటే దీని యొక్క ఇన్వర్స్, దానికి ఇన్వర్సే మన ఆన్సర్. ఇన్వర్స్ అంటే 1/125:1/90. దీనికి ఇన్వర్స్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 90 అంటే రెండు జస్ట్ రివర్స్ అవుతాయి అంతే, 125. ఓకే, ఇప్పుడు ఏ టేబుల్తో క్యాన్సిల్ చేస్తారంటే 5 టేబుల్తో 5 18s 525s. దేర్ఫోర్ డైరెక్ట్ ఆన్సర్ 18:25 అనేది ఏమవుతుందంటే ఆ రెండు వాచ్ లెక్క కొన్న వేళల నిష్పత్తి అవుతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చేసే విధానం. అదే సార్ ఇక్కడ 1/125 1/90 రాయాల్సిన అవసరం లేదుగా. దీనికి ఇన్వర్స్ డైరెక్ట్ 90/120 రివర్స్ చేస్తే అయిపోతుంది, కానీ డౌట్ రావచ్చు. ఒకవేళ సి అనే పర్సన్ కూడా ఇస్తే, సి అనే పర్సన్ ఫర్ సపోజ్ సి అనే వానికి కూడా 20% లాస్ వచ్చిందంటే అప్పుడు 80% రాసుకుంటాం. అప్పుడు దీనికి ఇన్వర్స్ ఎంత అంటే అప్పుడు డైరెక్ట్ వెనక నుంచి రాసుకుంటూ రాకూడదు, అప్పుడు ఇన్వర్స్ చేసే విధానం మారిపోతుంది. ఇన్వర్స్ రేషియో అనే టాపిక్, రేషియో ప్రపోర్షన్ టాపిక్లో మనకు ఇన్వర్స్ రేషియో అనే కాన్సెప్ట్ వస్తుంది. దాని మీద కొంచెం కమాండింగ్ ఉంటే ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ 10 years. అంటే ఎంతో కొంత అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ డబల్ అయిందంట. ఎన్ని సంవత్సరాలు డబల్ అయిందంటే 10 సంవత్సరాలకి డబల్ అయింది. ఓకే, ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ అమౌంట్ టు 4 times ఇట్ సెల్ఫ్. అంటే అదే సొమ్ము 4 రెట్లు అవ్వాలంటే, అదే సొమ్ము 4 రెట్లు అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందో చెప్పండి అంటున్నాడు వాడు. దేని లెక్క ప్రకారం? ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు బారు వడ్డీ ప్రకారం అడగచ్చు, చక్రవడ్డీ ప్రకారం కూడా అడగచ్చు. మనకు అడిగింది ఏం ప్రకారం అంటే చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం. ఓకే, చూద్దాం తెలుగు మీడియం క్వశ్చన్. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 10 సంవత్సరాలు రెట్టింపు అయితే అదే సొమ్ము 4 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటున్నాడు వాడు. ఓకే, ఆ కొంత సొమ్ము ఏందో తెలియదు, ₹1 అనుకుందాం. ఈ ₹1 కాస్త డబల్ అయింది అంటే 2 అయింది. డబల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 10 years పట్టిందంట. అదే సొమ్ము ఎన్ని అవ్వాలంటే ఇప్పుడు 4 రెట్లు అవ్వాలంట. 4 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కనుక్కోండి అంటున్నాడు వాడు. ఇదే క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ 2 కాస్త 4 అయిందంటే ఈ 2కి 4కి సంబంధం ఏమంటే 2 స్క్వేర్ రాయొచ్చుగా 4ని. ఇక్కడ దీన్ని 2^1 అంటే ఒక భాగం రెట్టింపు అవడానికి 10 years పడితే 2 భాగాలు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది క్వశ్చన్. అంటే ఈ ఒక్క భాగానికే ఈ రెండు ఏం లేదు, జస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 10 2s 20%. ఓకే, 10 2s 20%, సారీ 20% కాదు, ఇయర్స్ అడిగాడు కాబట్టి 20 years. అంటే ఎన్ని సంవత్సరాలకి ఆ 4 రెట్ల అమౌంట్ వస్తుందంటే డైరెక్ట్గా 20 సంవత్సరాలకి 4 రెట్ల అమౌంట్ వస్తుంది అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి లాస్ట్ ఇయర్ అడిగిన అర్థమెటిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.